అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్ వంట రుచులు వంట చిట్కాలు. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ కోకోనట్ లడ్డు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసుకొని ఇలా తురుముకున్న క్యారెట్ను దీంట్లో వేసేసుకోవాలి. ఈ క్యారెట్ని అంతా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకొని కాసేపు ఫ్రై కానివ్వాలి మూత పెట్టేసి. కాసేపు ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ గ్లాసు పాలు యాడ్ చేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని కాసేపు ఫ్రై కానివ్వాలి. కొంచెం ఎండు కొబ్బరి తీసుకొని పైనున్న తొక్కనంతా తీసేసి ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని ఎండు కొబ్బరి పీసెస్ని అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ క్యారెట్ మిశ్రమంలో ఎండు కొబ్బరి మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి కాసేపటి దాకా. చల్లారిన తర్వాత ఇలా దీన్ని ముద్దలు చేసుకోవాలి. బాల్స్ లాగా లడ్డూలు చేసుకొని ఇలా రౌండ్గా లడ్డూలు చేసుకొని ఇలా ఎండు కొబ్బరి మిశ్రమంలో దీన్ని ఒకసారి డిప్ చేసేసి దీనిపైన అంతా కోట్ చేసేసి దీన్ని ఎండు కొబ్బరి మిశ్రమాన్ని ఇలా పిస్తాతో గార్నిష్ చేసుకుంటే మన క్యారెట్ కోకోనట్ లడ్డు రెడీ అయిపోతుంది. అలాగే అన్ని లడ్డూలు కూడా ఇలాగే చేసుకొని ఇలా డ్రై కోకోనట్లో కోటింగ్ ఇస్తూ కోట్ చేస్తూ దీన్ని గార్నిష్ చేసుకుంటూ అన్ని లడ్డూలు కూడా ఇలాగే తయారు చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి క్యారెట్ కోకోనట్ లడ్డు. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ కోకోనట్ లడ్డు. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.